జనసేన అభ్యర్థులు చూసుకున్నట్టయితే కేవలం 5 మందిని మాత్రమే అఫీషియల్గా ప్రకటించడం అనేది జరిగింది. 94 మందిని టీడీపీ నాయకులు అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు కేవలం 5 మందిని మాత్రమే అఫీషియల్గా ప్రకటించడం అనేది జరిగింది. ఒకసారి 5 మంది నియోజకవర్గాలు ఏంది, ఎవరు 5 మంది ఒకసారి చూసుకున్నట్టయితే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే గుంటూరు పార్లమెంట్ సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం జనసేన పార్టీలో కీ రోల్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ గారే ఉన్నారు. మాజీ స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. వారి తండ్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. సో నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే నెల్లిమేర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి లోకం మాధవి బరిలో దిగే అవకాశం ఉంది, అంటే కన్ఫర్మ్ అయ్యింది. అలాగే రాజనగరం చూసుకున్నట్టయితే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ బత్తుల బాలకృష్ణ బలరాం కృష్ణ పేరు కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. రాజనగరం రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ బత్తుల బాలరామకృష్ణ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే కాకినాడ రూరల్ చూసుకున్నట్టయితే కాకినాడ నుంచి పట్నం నానాజీ పేరు కన్ఫర్మ్ అయింది. అనకాపల్లి చూసుకున్నట్టయితే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అందులో కొనతాల రామకృష్ణ పేరు కన్ఫర్మ్ అయ్యింది. సో మొత్తానికి 94 మంది టీడీపీ, అలాగే 5 మంది జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లు అనేది ప్రకటించడం అనేది జరిగింది.